రైతులకు నమస్తే. నా పేరు సాంబశివరావు. మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. ఏ వీడియో అంటే వరిలో అధికంగా కలుపు ఉన్నప్పుడు, మనకు కూలీల సమస్య ఎక్కువ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి మందులు స్ప్రే చేస్తే మనకు కలుపు తగ్గుతుంది అనే దాని గురించి అయితే ఆ రోజు కొట్టేటప్పుడే నేను కొట్టిన తర్వాత ఆ మందులు వీడియో అయితే చేసి పెట్టాను. అది కరెక్ట్ 12 రోజులైంది. మనకు గడ్డి అనేది ఏ విధంగా చనిపోయిందని కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఏ మందులు వాడేదని మరొకసారి అయితే మీకు చెప్తున్నాను. చూడండి, నేను ఈ వీడియో చేసే ముందు మన వీడియో ప్రతి ఒక్క స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మన ఛానల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అయితే చూసుకోండి, అదామా కంపెనీ వారిది నర్కిస్, ఇది అదామా కంపెనీ విరేజర్, నర్కిస్ విరేజర్ అనే ఈ 2 మందులు కలిపి, ఇది మనకు కలుపు నివారణ కోసం వాడే మందులు. ఈ మందులు కలిపి మనకు ఒక ఎకరానికి వచ్చేసి తక్కువ 7 ట్యాంకులకు తగ్గకుండా, అంటే 10 ట్యాంకుల లోపు ఒక ఎకరానికి వచ్చేసి కొట్టుకోవాలి. ఇలా కొట్టుకున్న తర్వాత మనకు ఎలా రిజల్ట్ పనిచేసింది అనేది అయితే నేను కొట్టేశాను ఫ్రెండ్స్. కొట్టిన తర్వాత వీడియో అనేది మంచి రిజల్ట్ వచ్చిందనే ఉద్దేశం మీద అయితే వీడియో చేస్తున్నాను. అది చూడండి, నేను ఏ విధంగా చూపెడతాను. అయితే ఎన్ని ట్యాంకులు కొట్టానంటే, ఇది ఎకరానికి ఎంత డోసు వాడాలంటే చూపెడతాను. చూడండి, ఇది ఎకరం డోసు 100 ml నర్కిస్ 100 ml. ఇది విరేజర్ వచ్చేసి 8 గ్రాములు, ఒక ఎకరానికి 8 గ్రాముల విరేజర్, 100 ml 100 గ్రాములు 100 మిల్లీలీటర్లు నర్కిస్. ఈ 2 కలిపి మీరు వరిలో పిచికారీ చేసినట్టయితే మీకు ఒక్క రకమైనది కానీ గడ్డి జాతి, ఆకు సంబంధించిన ఆకు జాతి, గడ్డి జాతి మరియు చుట్టుపక్కల ఉన్నట్టే పిల్లడుగు అన్నీ సంబంధించినవి ఆల్ టైం అన్నీ చనిపోవడం జరుగుతుంది. చనిపోయినవి కూడా. అందుకోసం నేను చనిపోయినది ఒక ఉద్దేశం మీదనైతే ఈ 2 వీడియో మీద మళ్ళీ ఒక వీడియో చేసి చూపెడుతున్నాను. ఖచ్చితంగా మీరు అయితే స్కిప్ చేయకుండా చూడండి. పూర్తి వీడియో ఏ విధంగా గడ్డి చనిపోయినది మీకైతే ఖచ్చితంగా చూపెడుతున్నాను. మన ఛానల్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నీకైతే వీడియో పూర్తిగా అసలు ఎక్స్ప్లెయిన్ ఏ విధంగా ఉందో చూపెడుతున్నాను. ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇదే మనకు నర్కిస్, అదామా వారి నర్కిస్ మరియు విరేజర్ వాడిన వరి పొలం. అయితే ఏ విధంగా ఒకసారి చూడండి. ఇది గెట్టు, ఇది వేరే పత్తి. ఓకే, ఇక్కడ నుంచి వరి పొలం అనమాట. ఇది గెట్టు వెంబడి మనకు గడ్డి అనేకంగా మొలుస్తుంది కదా. అంటే మీకు తెలిసే ఉంటుంది, గెట్ల వెంబడి బోరుగా అంటే కొద్దిగా బోరుగా ఉంటే ఎత్తు పొలాలు ఉంటే గడ్డి అనేది అక్కడ చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. నేనైతే దీనికి నర్కిస్తోని విరేజర్ అనే మందులు కొట్టిన తర్వాత గడ్డి గెట్ల వెంబడి ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, గతంలో గడ్డి అనేది ఏ విధంగా చనిపోయిందో మీకు చూపెడతాను. చూడండి, అగో మొత్తం ఎండిపోయింది ఫ్రెండ్స్. చూడండి, వరి నాటు వేసిన తర్వాత 20 నుంచి 30 రోజుల మధ్యలో ఈ మందు అనేది స్ప్రే చేసుకోవాలి. స్ప్రే చేసుకున్న తర్వాత మనకు కొంత ఎరుపుదనం అయితే చూపెడుతుంది వరి పొలం. దానికోసమని మళ్ళీ మనం బలం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ బలం మందులు వాడుకున్న తర్వాత అది మనకు ఎరుపుగా వచ్చినప్పుడు మనం జింకు లోపాలుగా గుర్తించి జింకు వాడుకుంటే ఇంకా మంచిది. జింకు మనకు ఏ విధంగా పనిచేస్తుంది అనేది అయితే వరిలో ఖచ్చితంగా అవసరమా అనేది నేను మరో వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే మనకు గడ్డి జాతి మొక్కలు అయితే చనిపోయినాయి కదా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా ఆకు జాతి మొక్కలు ఏ విధంగా చనిపోయావు మీకు కొడుతా ఒక వీడియో మళ్ళీ ఇప్పుడు వేరే దానికి వెళ్తున్నాను. ఆకు జాతి అనేది ఏ విధంగా చనిపోయింది చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆకు జాతి చిన్న మొక్కలు కనపడుతున్నాయా? ఇవి ఏంటంటే గెట్ల దారం బట్టి మాత్రమే. లోపల ఎక్కువగా ఉండదు కాబట్టి నేను ఏం చేశానంటే అంత స్ప్రే చేశాను. గెట్ల దారం బట్టి ఆకులు మొత్తం ఇప్పుడు కుళ్ళిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఒక్క ఆకు కూడా పైన లేదు. ఇది గడ్డి జాతి మొక్కలు మొత్తం ఎండిపోయాయి. చూడండి, దుప్పులు దప్పతీసి. అయితే మీరు కూడా ఈ యొక్క 2 కలిపి మందులు కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే గడ్డి ఈ విధంగా స్మాష్ అయ్యే అవకాశం ఉంటుంది. గడ్డి మొత్తం చనిపోయింది ఫ్రెండ్స్. వరి పొలం చూడండి, వరి ఇప్పుడు ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి. అయితే ఈ వరి ఇది కొట్టిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఎరువులు వేసుకుంటేనే మనకు ఎంతో పోషకంగా కనబడుతుంది. ఎరువులు వేసుకొని జింకు లోపాలు కానీ ఇంకేదో పురుగు మందు కానీ ఆ రకమైన మందులు కొట్టాల్సి ఉంటుంది. ఇదేం విత్తనం అనుకుంటే ఎవరైనా అడిగేటట్టు కామెంట్ ఒకరు అడుగుతున్నారనుకుంటే నేను చెప్తున్నాను. ఇది HMT సన్న రకం. చూడండి, మరొకసారి చూపెడతాను. వరి పొలం అంతా తిరిగి చూపెడుతున్నాను. ఇది సెంటర్లో గడ్డి అయితే
మొత్తం మాడిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా గడ్డి విపరీతంగా ఉన్నట్లయితే ఈ మందు అయితే వాడుకోవచ్చు అనేది నేను మరొకసారి చెప్తున్నాను. మన ఛానల్ని స్కిప్ చేయకుండా చూసినందుకు నా ధన్యవాదాలు. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో ఎంత ఎక్కువ పోతుందో నాకైతే ఒక వీడియో ఐడియా వస్తుందనే ఉద్దేశం మీద మీ జిల్లా అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.